ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో చేపట్టడం జరిగింది. అఖిల భారత స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘాలు, గ్రామీణ పేదల సంఘాలు, అట్లానే ఏఐకేఎస్, సిఐటియు, మిగతా అన్ని సంఘాల యొక్క సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ గారు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గారు భూపాల్ గారు, సిఐటియు జిల్లా సిటీ అధ్యక్షులు కార్యదర్శి గారు, మిగతా పెద్దలు ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబీజీ గ్రామ్జీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఒక తీవ్రమైనటువంటి నష్టం రాష్ట్రాలకు, గ్రామీణ పేదలకు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైదొలిగి, ఉపాధి హామీ చట్టం నుండి పూర్తిగా వైదొలిగి రాష్ట్ర ప్రభుత్వాలపైన భారాలు వేసేటటువంటి కార్యక్రమానికి ఈనాడు పూనుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించాలి, కేంద్ర ప్రభుత్వం 60% భరించాలంటటువంటిది చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో అయితే ఉపాధి హామీ చట్టంలో 90% కేంద్రం భరించి 10% రాష్ట్రమే భరించాలంటటువంటిది ఉండేది. కానీ ఈరోజు దానికి పూర్తిగా విరుద్ధంగా ఈనాడు చట్టాన్ని అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని జూలై 1 నుండి అమలు చేసేటటువంటి కొత్త చట్టానికి పూనుకోవడం జరిగింది. గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కార్మికులు, కష్టజీవులు, అట్లానే సన్న చిన్నకారు రైతాంగం, కౌలు రైతులు అందరూ కూడా ఈ చట్టంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి పేదలు, వాళ్ళందరికీ కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది. గ్రామీణ పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర బీజేపీ తీసుకురావడం జరిగింది. కాబట్టి గ్రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు చేయాలని ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నామనేటటువంటి మాట చెప్పి ఈనాడు చట్ట స్ఫూర్తికి భిన్నంగా ఈరోజు వ్యవహారం చేస్తుంది. 125 రోజులు కాదు, 200 రోజుల పని దినాలు పెంచాలి, రోజు వేతనం 800 ఇవ్వాలంటేటువంటిది కార్మిక సంఘాలు, పేదలు, కష్టజీవులు అందరూ కూడా డిమాండ్ చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా ఈనాడు వ్యవహారం నడుపుతున్నటువంటిది ఉంది. అట్లానే సుమారుగా 3 నెలలు అవుతుంది, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, పెండింగ్ బిల్లులు విడుదల చేయడం లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. కాబట్టి గ్రామీణ పేదరికానికి ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు బీజేపీ పూనుకుంటుంది. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలని వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి పేదలు, కష్టజీవులు ఈనాడు పనికెళ్తే పని ప్రదేశంలో కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేవు. ఆ సౌకర్యాలన్నింటిని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా, చట్టానికి విరుద్ధంగా ఈరోజు చట్ట స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో సమ్మె జరుగుతుంది, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి, జిల్లా రాష్ట్ర రాజధాని కేంద్రంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి ఈ చట్టాన్ని కాపాడేటటువంటి పద్ధతిలో వ్యవహరించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 2023 ఎన్నికల సందర్భంగా ప్రధానంగా 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, పట్టణ పేదలకు అందరికీ కూడా ఉపాధి హామీని విస్తరింపజేస్తామని, రెండవది 150 రోజుల పని దినాలు కల్పిస్తామని, రోజు వేతనం 400 ఇస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కాబట్టి ఈ హామీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఈ రోజు ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి పోరాటంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతర్భాగంగా మద్దతు ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేటటువంటి దాంట్లో పకడ్బందీగా అమలు చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈనాడు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లానే పని ప్రదేశంలో మంచినీళ్ళు ఇస్తామని గతంలో మంత్రి గారు చెప్పినిండ్రు, మంచినీళ్ళు ఇవ్వట్లేదు, ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్ లేదు, అట్లానే టెంట్ లేదు, పనిముట్లు లేవు. కాబట్టి ఒక తీవ్రమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన గ్రామీణ కష్టజీవులకు వ్యవసాయ కార్మికులకు వాళ్లకు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వాలు దిగొచ్చి ఈనాడు వ్యవసాయ కార్మిక ఉపాధి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.